ఎన్నికలు ముగిశాయి. దాదాపు 82% ఓట్లు పోలయ్యాయి. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం. కానీ ఇదే సమయంలో ప్రజలందరం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పోలింగ్తోనే ఎలక్షనీరింగ్ పూర్తి కాలేదు, కౌంటింగ్ కూడా ఉంది. ఈవీఎంలో భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కూడా భద్రత పటిష్టంగా ఉంచాలి. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వారిది 3 అంచెల సెక్యూరిటీ ఉంది. అయినా కూడా అక్కడ మన కూటమి పార్టీల ప్రతినిధులు నిరంతరం పహరా ఉండాలి. ముఖ్యంగా మన జన సైనికులకి, వీర మహిళలకి నా అభ్యర్థన ఏంటంటే, ఎక్కడైతే జనసేన పోటీ చేసిన ప్రాంతాల్లోని ఈవీఎంస్ భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో అక్కడ మన జన సైనికులు వాలంటీరింగ్ చేసి కాపులాగా కూర్చోవాలి. నాగబాబు స్ట్రాంగ్ వార్నింగ్. మెగా బ్రదర్స్ నాగబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎప్పుడు సపోర్ట్గా నిలుస్తుంటారు. ప్రస్తుతం జనసేన టీడీపీ కూటమిలో కలిసింది. ఆ కూటమి జగన్ పై వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఇందులో టీడీపీ కూటమి గెలవాలని మెగా బ్రదర్స్ బాగా ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాగ్రత్త అంటూ ఆయన కొందరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అదేంటంటే, నాగబాబు పోలింగ్ ముగిసిన తర్వాత కూడా మోసాలు చేసే ప్రమాదం ఉందని నమ్ముతున్నారు. స్ట్రాంగ్ రూమ్లో ఉంచిన ఈవీఎంస్ మార్చేసే ఛాన్స్ ఉందని ఆయన అనుకుంటున్నారు. అందువల్లే పోలింగ్ పూర్తయినా సరే ప్రశాంతంగా ఉండొద్దని, కౌంటింగ్ మూసే వరకు కూటమి నేతలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఓటమి భయంతో వైసీపీ పార్టీ నేతలు అరాచకాలు, అక్రమాలకు పాల్పడతారని అన్నారు. ఆల్రెడీ వైసీపీ వాళ్ళు పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో అరాచకానికి పాల్పడి టీడీపీ కూటమి ఓట్లు తగ్గేలా చేశారని ఆరోపించారు. ఏపీలో ఎక్కువ శాతం ఓట్లు పోలు కావడం ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు. పోలింగ్ శాతం సంబరపడితే సరిపోదని, కౌంటింగ్ పూర్తయ్యే వరకు వైసీపీ వారి కదలికలను గమనించాలని పిలుపునిచ్చారు. ఈ వైసీపీ దుర్మార్గులను ఏ దేశంలోనూ తేలిగ్గా తీసుకోవద్దు. వాళ్ళు ఏ అరాచకానికైనా, దౌర్జన్యానికైనా తెగబడతారు. మొన్నటికి మొన్న ఐపాక్ మీటింగ్లో కూడా తన పార్టీ గెలుస్తుందని గొప్పలు చెప్పాడు. అతని మానసిక స్థితిని వంట పట్టించుకున్న ఉత్తరాంధ్ర నాయకుడు ప్రమాణ స్వీకార ముహూర్తం, విశాఖలో స్థలం అన్నీ ప్రకటించేశాడు. జూన్ 4 తర్వాత వీళ్ళందరినీ విశాఖలో ఉన్న ఆ ఆసుపత్రుల్లో చేర్చాల్సిందే. ట్రంప్ లాగే జగన్ కూడా కుర్చీ వదులుకోవడానికి ఇష్టపడ్డాం. తన ఉన్మాద బృందంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, హింసకు తెగబడే ప్రమాదం లేకపోలేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం ఉంది. అందుకే వచ్చే నెల 15వ తేదీ వరకు కేంద్ర బలగాలను మోహరించాలని చెప్పింది. జనసేన ప్రధాన కార్యదర్శిగా నాగబాబు వ్యవహరిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని సైకోపాత్ అని చాలా మంది అంటుంటారు. ఆయన కోవలోకి వస్తాడో లేదో తెలియదు, కానీ అతను మాత్రం ఖచ్చితంగా ఓ సోషియోపాత్. అంటే కులాలు, వర్గాలు, పార్టీల వారిగా జనాలను విడగొట్టి ఆనందిస్తాడు. ఆ సోషియోపాత్ మానసిక రోగం బాగా ముదిరింది. ఓడిపోతామనే భయంతో ఆయనతో పాటు వైసీపీ నేతల్లో కనిపిస్తుంది. ఆ భయంతో వారు ఉన్మాదులుగా మారుతున్నారు. ఇళ్లపై అరాచకాలకు పాల్పడుతున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అనుచరుల ఇళ్లలో పెట్రోల్ బాంబులు దొరికాయని కూడా నాగబాబు ఆరోపించారు. ఫలితాలు వ్యతిరేకంగా వస్తే వైసీపీ వాళ్ళు ఈ బాంబులతో ఎలాంటి దాడులకు తెగబడతారో అనే భయం కలుగుతుందని అన్నారు. తాడిపత్రిలో పోలీసులకే రక్షణ లేకుండా పోయిందంటే వైసీపీ వాళ్ళు ఎంత ఉన్మాదులుగా మారారో అర్థం చేసుకోవచ్చంటూ ఆయన పేర్కొన్నారు. వైసీపీకి ఓటు వేయలేదు అనే అనుమానం వస్తే చాలు ప్రజల ఇళ్లలోకి వెళ్లి చావకొట్టి పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. అన్ని ఘోరాలు చేస్తూ బయటికి మాత్రం నవ్వే జగన్ని చూస్తే స్ప్రైడర్ సినిమాలో ఎస్జే సూర్య జ్ఞాపకం వస్తున్నారని నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌంటింగ్ ముగిసే వరకు కౌంటింగ్ కేంద్రాల దగ్గర, పార్టీ కార్యాలయాల దగ్గర కూటమి శ్రేణులు అప్రమత్తంగా ఉంటూ ప్రతి కూటమి కార్యకర్త ఈ కేంద్రాలను పర్యవేక్షిస్తూ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ అరాచక శక్తుల చేతుల నుంచి అభివృద్ధి సాధకుల చేతులకు మారే సమయం దగ్గరలోనే ఉంది. అందరం ఆ శుభగడి కోసం వేచి చూద్దాం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.